గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే మేడం. స్టార్ట్ చేయాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చిన మన విఎంసీఎం పాండు సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ది గ్రేట్ బీబీ మేడం, అర్చన మేడం వెరీ గుడ్ మార్నింగ్. టాప్ ఆఫ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై మెంటర్ వచ్చి బాలం వెంకట సార్ గుడ్ మార్నింగ్. మై అప్లైనర్ వచ్చి నిరజ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకేనా మేడం? స్టార్ట్ చేసుకున్నా మేడం. ఓకే, స్టార్ట్ చేయండి. నేను మనకి ఈ ఆఫర్ ఎలాగ వచ్చింది ఏంటి అని అంటే, మనకి ఈ ప్లాట్ఫామ్ ఎట్లా వచ్చిందని కొంచెం మన గ్రేట్ మన గాడ్ గురించి కొద్దిగా చెప్పి నేను ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్తాను మేడం. 2004 జూన్ 2వ తేదీన మనకి ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. మన ఎండి గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టరు. ఇది అప్పుడు స్థాపించినప్పుడు ఢిల్లీలో ఒక బ్రాంచ్, ఇంకొకటి బెంగళూరులో ఇంకొక బ్రాంచ్, ఇట్లా 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయిన మన వెస్టేజ్ ప్లాట్ఫామ్. గౌతమ్ బాలి సార్తో పాటు కో డైరెక్టర్స్ ఇద్దరు కూడా దీపక్ సూద్ సార్, రణ్వీర్ బిన్ సింగ్ సార్, వీళ్ళిద్దరు ముగ్గురు అంటే త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులతో సమానం మనకి నడిచొచ్చే ప్రత్యక్ష దైవాలంటే మనకి ముగ్గురు. ఈ ముగ్గురుతో పాటు ఇంకొక ముగ్గురుతో 6 డిస్ట్రిబ్యూటర్లతోటి స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్స్ 2 బ్రాంచ్లతోటి మనకి 2004లో స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా మనకు వ్యవసాయం ఎక్కడైతే పండించే దాంట్లో కల్తీ అవుతుందన్నాడు ప్రోడక్ట్. మేడం చెప్పండి మేడం. ఒక్క నిమిషం, కొంచెం వాయిస్ రేజ్ చేయండి. ఓకే మేడం. చిన్న వస్తుంది, కొంచెం మెన్షన్. ఓకే మేడం. 2 ప్రోడక్ట్లు ఏంటంటే, ఒకటి వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయానికి సంబంధించింది ఏంటంటే అగ్రి 82, మన హెల్త్ సప్లిమెంట్స్ దాంట్లో నోని. ఈ 2 ప్రోడక్ట్స్ తయారవడం జరిగింది. అట్లా ఇది మనకు మొట్టమొదటి మన ఇండియన్ కంపెనీ మన ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పుడు 2 ప్రోడక్ట్లు 2 బ్రాంచులతో 6 వ్యక్తులతో ఉన్న మన వెస్టేజ్ ఇప్పుడు వచ్చి 8,700 బ్రాంచెస్, 450 ప్రోడక్ట్స్, 5,000 నుంచి 6,000 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఫస్ట్ వచ్చి మనకి ఇండియన్ కంపెనీ. ఇది మన దేశంతో పాటు 9 దేశాల్లో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఈ బిజినెస్ నడుస్తుంది. మొట్టమొదటి మనకి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇది 9 దేశాలు అని చెప్పాను కదా: నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, బహ్రాన్, సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, ఘనా. దాంతో పాటు మన ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇది మనకు మన గ్రేట్ గాడ్ గౌతమ్ బాలి సార్ మన పేదవాళ్ళకు తీసుకున్న ప్లాట్ఫామ్. ఇందులో మనకు ఏమున్నాయంటే, ఇది హోమ్ కేర్, హెల్త్ కేర్, అగ్రి, వాటర్ ప్యూరిఫై, వాటర్ ఎయిర్ ప్యూరిఫై, మ్యాక్స్ డ్రైవ్. ఏదైతే ఎక్కడైతే కల్తీ జరుగుతుందో దాని గురించి మొట్టమొదటిగా ఎంచుకునేవండి. ఇందులో నుంచి హెల్త్ కేర్, నేను హెల్త్ కేర్ గురించి సప్లిమెంట్ల గురించి చెప్దాం అనుకుంటున్నాను. అందులో కొలాజిన్ తీసుకున్నాను. కొలాజిన్ గురించి నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. కొలాజిన్, వెస్టేజ్ కొలాజిన్ అంటే ఒక ప్రోటీన్. ఇది ఒక ప్రోటీన్ అంటే దీన్ని ఏమంటారంటే తెలుగులో వచ్చి జిగురు పదార్థం అంటారు. అంటే ఒక బంక లాంటి పదార్థం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది గ్రీక్ భాష నుంచి ఆ పదాన్ని ఎంచుకున్నారు. కొలాజిన్ అంటే స్కిన్ హెల్త్ ప్రమోట్స్. అంటే ఒక మన తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోరు వరకు ఏదైతే పని చేయాలంటే ఒక విటమిన్స్ ప్రతి ఒక్కటి ఎట్లా ఉంటుందో ఈ కొలాజిన్ కూడా అట్లా పనిచేస్తుంది. అట్లా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో అందం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ మాట్లాడాలంటే వృద్ధాపచాయాలు అవి మా దరిదాపులోకి రాకుండా ఉండాలంటే కొలాజిన్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనం పుట్టిన దగ్గర నుంచి 25 సంవత్సరాల వరకు మనలో ఆ కొలాజిన్ అని ఉంటుంది. 25 సంవత్సరాల లోపు అంటే పుట్టిన దగ్గర నుంచి 25 సంవత్సరాల లోపు అంటే చూడండి, చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు,
బుగ్గలు బుగ్గలుగా ఉన్నాయి. షైనీస్ ఉన్నారు. మిస్‌ఫైరింగ్ అవుతుంటది వాళ్ళని చూస్తుంటే. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది. అంటే వాళ్ళలో కొలాజిన్ పాల బుగ్గలు అంటారు గదా! పాలుండవు గానీ పాల బుగ్గల్లో కొలాజిన్ ఎక్కువుండడం వల్ల ఆ మెరుపు, ఆ ఆకర్షణ అలాంటివి ఎక్కువ కనిపిస్తాయి చిన్న పిల్లల్లో. అలాంటి మనకు ఆ చిన్నతనం నుంచి అంటే 25 సంవత్సరాల వరకి బాగానే ఉంటుంది. 25 సంవత్సరాలు దాటిన తర్వాత కొలాజిన్ ఒక్కొక్క పాయింట్‌గా తగ్గిపోతుంటది. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు చేంజ్ అవుతుంటే టైంకి తినక, అలా వాటిని వేరియేషన్ అయిపోయి ఒక్కొక్క పాయింట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఒక 40 ఇయర్స్ వచ్చేవరకి ఆహ్, 40 ఇయర్స్ వచ్చేవరకు మన ఏజ్ ఎఫెక్ట్ కనిపిస్తా ఉంటది. ఇప్పుడు కొంతమంది దాన్ని ముందే తెలుసుకొని దాని గురించి ఏమేం చేయాలో ముందుగానే తెలుసుకుంటారు. ఎట్లా అంటే కొంతమంది హీరోస్‌ని చూస్తుంటాం. వాళ్ళు 60కొచ్చినా వాళ్ళు యంగ్ హీరో లాగానే ప్రమోట్ చేసుకుంటా ఉంటారు. అంటే వాళ్ళు తీ తీసుకున్న ఆహార పదార్థాలు అది ఏ ఏ లెవెల్‌లో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, దానికి తగ్గట్టు ఏం చేయాలని వాళ్ళు తెలుసుకున్నారు గాబట్టి కొంచెం వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు తెలిసిపోతుంది. అట్లా నిత్య జీవితంలో మనం చేసుకోవాలి. మనం గూడా అలాగే కనిపించాలి అనుకుంటే కొలాజిన్ ఎట్లా ఇది జేసుకోవాలి. దాన్ని 40 సంవత్సరాల నుంచి మనకు 60 సంవత్సరాలకొచ్చేసరికి అదనేది బాగా తెలిసిపోతుంటది. ఎట్లా అంటే జాయింట్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ పెరుగుతుంటది. ఆ పెయిన్స్ వచ్చిన అంటే ఏజ్ పరంగా గూడా ఇప్పుడు మనం చెప్పడానికొస్తే మనకు కాళ్ళ జాయింట్స్ ఎత్తింది. బోన్స్ ఎక్కడైనా గాని బోన్స్ గురించి. ఆ బోన్స్ అవి అవి తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఇదొస్తది. అసలు కొలాజిన్ మన బాడీలో ఆహ్, మన స్కిన్ మొత్తం, మన స్కిన్ మొత్తంలో ఉంటుంది. స్కిన్ మొత్తంలో ఉండడం అంటే సైడ్ మనకు బోన్స్ ఉంటాయి కదా! ఆ బోన్స్‌ని స్ట్రెచ్ అంటే ఒక లెవెల్‌లో చేసుకోవడానికి వరకు కొలాజిన్ చాలా అవసరం. అట్లానే మన శరీరం, శరీర ఆకృతి మెరుగుదలకి కొలాజిన్ చాలా అవసరం. ఎముకలు ఒక శరీరమే గాకుండా ప్రతి ఒక్క అవయవం మీద ఆర్గానిక్స్ అంటారు గదా! బాడీకి ప్రతి ఒక్క ఆర్గానిక్‌కి ఆ కొలాజిన్ చాలా అవసరం. ఒక మన పొట్టలో ఒక స్కిన్ ఒక లేయర్ లాంటిది. ఒక గోడ లాంటిది. అది ప్రొటెక్ట్ చేయాలన్నా గూడా కొలాజిన్ చాలా అవసరం దానికి. కొలాజిన్ తయారు చేసుకున్న దాని విధానమే పిల్లలు గాని, పెద్దలు గాని కొలాజిన్ అనేది ఇంపార్టెంట్. ఒక ప్రోటీన్ అది. ఆ ప్రోటీన్ ఎట్లా తయారు చేసుకుంటంటే మనం తినే పదార్థాల ద్వారానే అద వాళ్ళకి మన శరీరంలోకి వస్తుంటది. శరీరం ఎప్పుడైతే కొలాజిన్ తగ్గిద్దో డ్రైగా అయిపోవడం, అయితే ముడతలు పడడం, ఆహ్, ఎండిపోవడం, ఆ శరీరం ఎట్లా అంటే ఇక ఆకర్షణ లేకుండా ఒక మనిషి ఆ స్కిన్ అనేది మన శరీరం నుంచి ముడతలు ముడతలు తెలుస్తది గదా! నుదుటి పైన ముడతలు, ఆ శరీరం అంతా కండరాలన్నీ కరిగిపోయి కొంచెం ఒక లాంటి లేయర్‌లాగా ఇట్లా పట్టుకుంటే పైకి లేసి తయారవుతుంది. అంటే కొల్లాజెన్ పాత్ర అంత మెరుగుగా ఉంటేనే మనకది అది నీట్‌గా కనిపిస్తారు మనుషులనేది. ఎక్కడి మనం నుంచి మేడం వాయిస్ హ్మ్. గట్టిగా గట్టిగా యాక్చువల్లీ నాకు జలుబు చేసింది. ఆ! మెసేజ్ పెడతా ఉన్నారు మనోళ్ళల్లా. ఓకే మేడం. కొంచెం రేజ్ చేయండి. ఓకే. ఓకే. వినిపిస్తలేదు. ఓకే. ఓకే మేడం. ఎక్కువ మోతాదులో మనం అయి తీసుకునే ఆహారం నుంచి ఆ ప్రోటీన్స్ అందక, ఆ శరీరం అనేది అట్లా ముడతలుగా మనకి ఎటువంటి ఆకర్షణ లేకుండా తయారవ్వడానికి అది ఇది ఉంటది. దానికి వలన మనం దాన్ని షో అప్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం తీసుకునే ఈ కొలాజిన్ బాడీ ప్రొటెక్టింగ్ ఎట్లా ప్రోటీన్ అంటే అదొక ప్రోటీన్ గాబట్టి అది 60 సంవత్సరాలు దాటినా అప్పుడు మనం డైట్ ఫాలో చేయాలి. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకి ముడతలొస్తాయని చెప్పాను గదా! ఆ ముడతలంటే మనం ఎలాగా యంగ్‌గా కనిపించాలి. లేదా మనం యాక్టివ్‌గా పని చేయాలన్నా, ఆ తీరుని మార్చుకోవాలనుకున్నప్పుడు మనం దాన్ని డైట్ ఫాలో చేయాలి. అయితే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్‌గా మేము యంగ్‌గా ఉండాలి. మేము యాక్టివ్‌గా పని జేయాలి. నేను ఈ పనే గాదు ఇంకా ఈ ఈ పనితో పాటు ఇంకొక పని చేసుకోవాలని వాళ్ళ యాక్టివ్‌నెస్ రావడానికి
కనిపించడానికి వాళ్ళ శరీరంలో తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలంటే కొన్ని పదార్థాలు తీసుకోవాలి. అవి ఆ ప్రోటీన్స్ అయి ఏంటివంటే సి విటమిన్స్ ఉండాలి మనకు, జింక్ ఉండాలి, కాపర్ ఉండాలి, మాంగనీస్ ఉండాలి. ఇవన్నీ ఇలాగే కొల్లాజెన్‌లో తయారు చేస్తుంది. ఇవన్నీ ఉంటేనే మన బాడీ తయారు చేసుకుంటుంది. అంటే మనం తినే ఆహారం చేసి అంటే ఎట్లా అంటే చేపలు, మాంసం, గుడ్లు, పాలు, స్వీట్స్, పప్పులు వాటి ద్వారా ప్రోటీన్స్ అనేది మన బాడీ అదే తయారు చేసుకుంటది. ఇవన్నీ పోవడం వల్ల 9 ఎసెన్స్‌లాగా తయారయ్యి 1,00,000 ప్రోటీన్‌లు తయారు చేస్తది. మనం తిన్న ఈ పదార్థాన్ని మన బాడీయే స్కిన్‌కి అందేటట్టు 1,00,000 ప్రోటీన్‌లు తయారు చేసి చేస్తుంది. ఆ కొల్లాజెన్ అంటే ఒక ప్రోటీన్. అది గూడా మనకి క్రొకోడైల్, జైన్‌లో గూడా ఈ తయారు చేసే అసలు ఇవి ఎంపిక చేసుకొని మనకు కావాల్సిన కొల్లాజెన్ బాడీకి అందిస్తుంది. సి విటమిన్, కాపర్, మాంగనీస్ ఇవన్నీ గూడా మినరల్స్. ఎట్లా అంటే మన బాడీలో ఎల్లంగానే అవి మినరల్స్‌లా మారిపోయి ఆ శక్తిననేది ఇస్తుంది. దాని తర్వాత చేసుకున్న జాయింట్ పెయిన్స్. మామూలుగా ఏజ్ ఎక్కువైతున్న కొద్దీ పెయిన్స్ ఒస్తున్నాయని, కాళ్ళు నొస్తున్నాయని మనం చాలా ఎక్కువగా వింటున్నాం గదా! మా 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 అమ్మగారికి ఇలా కాళ్ళు నొప్పులున్నాయి. మా ఆవిడకి ఇలా కాళ్ళు నొప్పులున్నాయి. మా బాబుకు చాలా మంది చెప్తున్నారు. ఆ జాయింట్ పెయిన్స్ ఎలా వస్తాయంటే ఈ కొలాజిన్ తగ్గడం వల్లనే. కొలాజిన్ తగ్గడం అంటే మన దగ్గర ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ తగ్గుతున్నట్టే అర్థం. అంటే ఈ జరుగుతున్న పరిణామంలో మనం తీసుకునే ఆహారం అంత కల్తీ ఉండడం వల్ల కావాల్సిన ప్రోటీన్స్ అందట్లేవు మనకి. అవి అందినప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఏజ్ పెరిగినా కొద్దీ కాళ్ళ నొప్పులు ఎందుకు స్టార్ట్ అవుతాయంటే, ఈ మన బాడీలో ఉన్న విటమిన్స్ తగ్గిపోవడం వల్లనే. ఈ చురుకుగా పని చేయలేరు. ఎట్లా అంటే డ్రై అయిపోవడం, ఒక ఒక పని చేస్తున్నప్పుడు నీరసించిపోవడం, అన్‌ఈజీ అనిపోవడం వాళ్ళకింకా స్టార్ట్ అవుతుంటదది. అది గమనించి గనక మనం ఇచ్చే తినే పదార్థం అన్నీ గనక చేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో అండి కొల్లాజెన్ ఎక్కడంటే మన ఆర్గానిక్స్‌లో కంటి రెప్పలో గాని, పంటి చిగుర్లలో గూడా కొల్లాజెన్ అవసరం. ఎందుకంటే పన్ను లోపల నుంచి బయట వరకొచ్చేంత వరకు దాన్ని ప్రొటెక్షన్ చేసేదే కొల్లాజెన్. పన్ను ఊడిపోతుంది లేదా ఒకలాంటి పుచ్చు పన్నయింది, లేకపోతే పండ్ల తీపులొస్తున్నాయనంటే మనలో అవి తగ్గినట్టే. కొల్లాజెన్స్ తగ్గినట్టే. అది పైన కూడా ప్రొటైట్. ఒక ప్రొటైట్ అనేది ఒక లేయర్ లాగా పనిచేస్తా ఉంటది. పని చేసినప్పుడు అది పనిచేసి మనకు ఆహ్, యాక్టివ్‌నెస్ పెంచుతది. ఎట్లా అంటే ఈవెన్ మన రక్త కణాలను కూడా క్రమబద్ధీకలో ఉంచడానికి కొల్లాజెన్ అవసరం. అదనేది కొల్లాజెన్ అది రక్తనాళాల మీద ప్రభావం పడిందనుకోండి, ఆటోమేటిక్‌గా హార్ట్ పెయిన్, హార్ట్ స్ట్రోక్ రావడం, చనిపోవడం గూడా జరుగుతది. అంటే రక్త కణాలని గూడా ఒకే క్రమ పద్ధతిలో పెట్టే కెపాసిటీ మనకు మన బాడీలో కొల్లాజెన్‌కే ఉంది. కొల్లాజెన్ మన యూనివర్సిటీలో గనక అంటే మన బాడీలో తగ్గి ఉంటే జాయింట్ పెయిన్స్ పెంచుతుంది. హార్ట్ నుంచి సరఫరా అయ్యే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అందుకే కొల్లాజెన్ మన శరీరంలో బాగా వృద్ధి చెందాలంటే మనం తీసుకునే ప్రోటీన్స్ గాని, మినరల్స్ గాని ఎక్కువ తినాలి. అప్పుడు యవ్వనంగాను కనిపిస్తారు, ఆరోగ్యంగాను కనిపిస్తారు. చేసే పనికి గూడా ఇది లేకుండా వాళ్ళు యాక్టివ్‌నెస్ అనమాట. ఇది మనకెక్కడ దొరుకుతుంది అనంటే ఆహ్, మన సప్లిమెంట్స్‌తో గాదండి. బయట గూడా క్రీముల ద్వారాగా దొరుకుతుంది. అంటే మనం ఫేస్‌కు రాసుకుంటాం గదా! అట్లాంటి క్రీమ్స్ అన్నమాట. ఆ క్రీమ్స్ అంటే అవి అంత మంచివి కాదు. అవి డాక్టర్సే జెప్తారు. అంటే లోపలికి స్కిన్ మీద రాసుకుంటే లోపలికెళ్ళి కొల్లాజెన్ తయారు జేసే అంత కెపాసిటీ వాటికుండవు. మనం ఇంటేక్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పొట్టలోకి తీసుకునే ఆహారం రూపంలో తీసుకున్నవే లోపల తయారైన కొల్లాజెన్సే మన బాడీకి శక్తినిస్తాయన్నమాట. ఈ క్రీమ్స్ బయట రాసుకుంటే గనక లోపలికెళ్ళి కొల్లాజెన్ తయారయ్యేంత ఆరోగ్యకరమైనయితే కావు. ఇట్లా అంటే మనం తీసుకుంటున్నాం. ఇట్లా మొఖానికి అప్లై చేసుకుంటారు. చెమట అనేది బయటికి రాకుండా అందం, ఆకర్షణ కొరకే ఆ క్రీములని యూజ్ జేస్తారు. ఆ చెమట అనేది బయటికి రాకపోతే ఇంకా అక్కడ ఏం ఆరోగ్యం వస్తది మనకు దాని ద్వారాగా? చెమట బయటకొస్తది.
అదే మన సప్లిమెంట్ తీసుకుంటే మన సప్లిమెంట్స్ ఎలా అంటే లోపల నుంచి, లోపల నుంచి అంటే మన తల వెంట్రుకల దగ్గర నుంచి చేతిగోళ్ళు ఇలాంటివన్నీ మనం తల వెంట్రుకలు అంటున్నాము. తల వెంట్రుకలకు మన కొలాజిన్‌కి ఎలాంటి సంబంధం అనంటే చాలా మందికి ప్రోటీన్ ఉన్న వాళ్ళకి హెయిర్ నల్లగా ఉంటది. ఒత్తుగా ఉంటది. అసలు బట్టతల అనేదే రాదు. ఆ నెయిల్స్ ఎక్కువ చూస్తారు. ఎందుకంటే మనం బ్లడ్ ఎంత లెవెల్స్‌లో ఉంది కదా! చాలా మంది గోల్డ్ చెక్ చేస్తా ఉంటాం. అట్లా చెక్ చేస్తున్నామనంటే వాళ్ళ ఆరోగ్యంగా ఆ ప్రోటీన్‌తో ఉన్నట్టే. అంటే వాళ్ళు తీసుకునే పదార్థాలంతా ఆహ్, మంచి పదార్థాలు తీసుకొని ఉంటే గనక శరీరంలో ఆ కొలాజిన్ ఉండడం ఆహ్, చాలా అంటే ఎట్లా అంటే కొంతమంది మాంసాహారం తినేవాళ్ళు. మాంసాహారం అంటే చాలా మంది తినరండి. అట్లా తినే వాళ్ళకి మాంసం, చేపలు, గుడ్లు. అసలు ఈ కొల్లాజిన్ మాంసంలో, చేపల్లో, గుడ్లల్లో ఎట్లంటే మాంసంలో ఉండేది కోడి స్కిన్ అంటారు గదండీ! కోడి స్కిన్. ఇప్పుడంటే అన్ని బాయిలర్ కోళ్ళు స్కిన్‌లెస్సే తింటున్నారు. కానీ ఒకప్పుడు కోడిని తినాలి అనంటే కోడిది మొత్తం తీసేసి ఆ స్కిన్‌కి ఒక మన పసుపు లాంటిది రాసి మొత్తం క్లీన్ జేసి తినేవాళ్ళు. అందుకే అప్పటి వాళ్ళు 80 ఇయర్స్ గాని, 90 ఇయర్స్ గాని బ్రతికినా గూడా వాళ్ళలో అందం, ఆకర్షణ తగ్గేది గాదు. ఇప్పుడన్నీ మనం లేటెస్ట్‌గా స్టైలిష్‌గా తినడం స్టార్ట్ జేసినప్పటి నుంచి ఇలాంటి విటమిన్స్ లోపం అనేది తయారవుతుంది. అట్లనే చేపల్లో గూడా చేప తింటే గూడా అందులో నుంచి వచ్చే కొలాజిన్ దాని ఉత్పత్తి పెరుగుతుంది మన లోపట. గుడ్లంతే. గుడ్డు చెప్పాను గదా! గుడ్డు మామూలుగానే ప్రోటీన్ ప్రోటీన్ అని మనకు చెప్తుంటారు. గుడ్డులో గూడా వైట్ సొనలో ఉన్నంత కొలాజన్ సెల్స్ ఆహ్, మన పచ్చ సొనలో ఉండదు. ఎక్కువ చాలా మంది అందుకనే దాన్ని అవాయిడ్ జేస్తారు. అట్లా తీసుకున్నప్పుడే ఆ ప్రోటీన్స్ అనేది మన బాడీకి ఖచ్చితంగా అందుతాయి. ఇవి ఒక నాన్ వెజ్ తినే వాళ్ళకే గాదు, శాకాహారం తినేవాళ్ళు గూడా ఉంటారు. శాకాహారం అంటే ఇప్పుడు పండ్లు, కూరగాయలు, స్వీట్స్, నట్స్ ఇంకా సీస్, పాలు, పెరుగు. ఎక్కువ అంటే అండి పెరుగులో ఉంటుంది కొలాజిన్. పాల ఉత్పత్తి కంటే పెరుగులో ఉంటది. పెరుగులో కనిపించిన ఎన్నో సమూహాలు అంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్ చాలా వరకు పెరుగులోనే ఉంటాయి. ఆ పెరుగు ఎట్లా డైరెక్ట్ మనకు తినేదానికంటే పాలు, పెరుగు తీసుకున్న దానికి ఆ బాడీకి ఖచ్చితంగా వాళ్ళు శాకాహారులు అలా తింటారు గాబట్టి వాళ్ళు వాళ్ళకి ఆ కొలాజిన్ ఇంకా ఇంకేంటంటే సి విటమిన్స్ ఫుడ్స్. సి విటమిన్స్ ఫుడ్ అంటే ఆహ్, పుల్లగా ఆరెంజ్ గాని, నిమ్మకాయలు గాని అట్లా ఉంటాయి గదా! ఆ పదార్థాలనమాట. ఆరెంజ్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తవుతే, మనం తినే రోజువారీ కర్రీస్ కూరగాయల్లో క్యాప్సికమ్. క్యాప్సికమ్ ఎట్లా అంటే మనకు చాలా రకాలుగా దొరుకుతాయి. డీమార్ట్‌లలో వాటిలలో చాలా సార్లు చూస్తాము. కానీ మన మార్కెట్‌లో దొరికే క్యాప్సికమ్‌లోనే ఎక్కువ కొల్లాజెన్‌కి సంబంధించిన సి విటమిన్ ఫుడ్స్ ఎక్కువుంటది. క్యాప్సికమ్‌లో రెడ్ క్యాప్సికమ్ గూడా చాలా మంచిది. అన్నిటికంటే గ్రీనిష్ చాలా మంచిది. అది ఫ్రెష్‌గా దొరికితే అప్పటికప్పుడు దాన్ని మనం రెడ్ దాంట్లో, గ్రీన్ దాంట్లో గనక తీసుకుంటే గనక మనకు వీటిల్లో దొరికేదేంటంటే జింక్ ఫుడ్. జింకు, కాపర్, మాగ్నీషియన్స్ అవనేవి ఈ కూరగాయలలో మనకు మినరల్స్ ఎక్కువుంటాయి అందులో. విటమిన్స్, మినరల్స్ ఆ విధంగా ఆ విధంగా మనం తయారు చేసే ఏదైతే ఉంటదో ఫుడ్‌కి ఇంటేక్ తీసుకోవడానికి మీరు చూస్తారు చాలా వరకి ఈ మధ్య కాలంలో క్యాప్సికమ్ ఎట్లా అంటే ప్రతి దాంట్లో గూడా దాన్ని మ్యాండేటరీ జేస్తున్నారు. అంటే అన్ని పోషక పదార్థాలుంటాయి. పోషక పదార్థాలు తీసుకునే దాంట్లోనే ఆ విటమిన్స్ ఎన్ని దొరకాలో ఆ క్యాప్సికమ్ ద్వారా మనకు కొలాజిన్స్ గూడా ఎక్కువొస్తాయి. ఆ కొలాజిన్స్ అన్నీ మనకు అన్ని కూరగాయల్లో దొరుకుతాయి. కూరగాయలే అనే గాదు. దాంట్లో వచ్చే వాటిలలో గ్రీనిష్ దాంట్లో మనకు దొరికేదేంటంటే ఎక్కువగా ఇది జేసుకోవాలి. ఇవన్నీ తినడమే కాదండి. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో, ఆ ఫుడ్ సరైన టైంలో తీసుకోవాలి. దానికి సంబంధించిన బాడీకి సంబంధించిన కొన్ని ఎక్సర్‌సైజులు గూడా చేయాలి. ఇప్పుడు ఎక్సర్‌సైజులు ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు. చేయక బయట ఫుడ్ తిని ఆహ్, బాగా కొలెస్ట్రాల్ అనేది పెరిగి అనేక రకాల జబ్బులకి
అనవసరంగా బలవ్వాల్సి వస్తుంది. తిన్నప్పుడు టేస్టీగా తింటున్నాం. కానీ ఆ తిన్న పదార్థం ఎట్లా ఉంటుంది మన దగ్గర? మన బాడీలోకెళ్ళినంక దాని పని అది చేస్తుంది. అట్లా అన్నిటికి తగ్గిపోయి రకరకాల జబ్బులు మనం తీసుకునే కొంచెమైనా తిన్నది దాన్ని వర్కౌట్ జేయాలి. ఎట్లా అంటే మామూలుగా మనం తిన్న తర్వాత ఒక అరగంట ఖచ్చితంగా తిరగమని జెప్తున్నారు. ఆ తిరగడం వల్ల కొంచెం స్వెట్టింగొస్తది. ఆ స్వెట్టింగ్స్ ఏమైతే మనకొస్తుందో, ఆ స్వెట్టింగ్స్‌లో నుంచే కొన్ని వేస్ట్ కొలెస్ట్రాల్ ఎళ్ళిపోతుంటాయి. అది నడవట్లేదు. తినడం టైం దొరికితే నిద్రబోవడం. ఆ నిద్రబోవడం వల్ల ఏమైతుందంటే, మనకు రెస్ట్ వస్తుందనుకుంటున్నారు గానీ, మన లోపల రోగం అనేది తయారవుతుందని ఎవరికీ అర్థం గావట్లేదు. ఇట్లా 5 కారణాలుంటాయి. 5 ఎక్స్‌లాగా పనిజేస్తుంటదిది. ఈ తిన్న పదార్థాలు ఎట్లా అంటే మనం బాడీలోకి పోయి ఇట్లా చెడు రోగాలు రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాలుగా మనం ప్రయత్నం కూడా చేయొచ్చు వాటిని. ఒక మనిషొచ్చి 7-9 గంటలు నిద్రపోవాలి. 9 గంటలు నిద్రపోకుండా మాక్సిమం 7 అవర్స్ అయితే నిద్రపోవాలి. ఎందుకంటే ఆ నిద్రలో కంటి నిండా నిద్ర అనేది ఉంటేనే ఒక మనిషికి ఆలోచన, తను చేసే పనికి అర్థం, పరమార్థం దొరుకుతుంది. నిద్ర లేకుండా చేసి ఎక్కడంటే అక్కడ అలసిపోయి, ఒక ఎక్స్‌ట్రా రోగాన్ని తయారు చేసుకోవడం తప్ప ఇంకేముండదు. అట్లా స్ట్రెయిన్‌లెస్ అంటే ఆలోచన. ప్రతి చిన్నదానికి కంగారు పడుతుంటారు. మనసు మీద తీసుకుంటారు. అమ్మో! ఏం జరుగుతుందో? ఏమవుతుందో? ఎట్లా జేయాలో అనేసి. అంటే చిన్న ప్రతిదానికి గూడా వాళ్ళు భయపడుతున్నట్టే గదా! అలాంటిది అట్లా ఫేస్ జేయగూడదు. అది మనం ఏదొచ్చినా గూడా కూల్‌గానే తీసుకోవాలా. నెక్స్ట్ టైమ్ బెటర్ లెక్‌గా దాన్ని పరిగణనలో తీసుకుంటే గనక, ఆ విధానికొస్తే మనం స్టేబుల్‌గా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మందండి పొగ తాగేవాళ్ళు. పొగ తాగే వాళ్ళకి గూడా కొలాజిన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే అది తీసుకునేది మొత్తం నిండి లంగ్స్‌లో నిండిపోయి ఉత్పత్తి అనేది ఆగిపోయి మనుషులు ఎలా ఉంటారో మనం చూస్తానే ఉన్నాం. దానికి సరిపడా మనిషిలో లేనప్పుడు తీసుకునే పదార్థం వ్యర్థ పదార్థమే తప్ప మంచి పదార్థం కాదు కడుపులోకి. అది ఎలాంటంటే మనం తినే ఆహారం నుంచి ఎంత మంచి పోషకాలొస్తాయో, మనం తాగేది అంత చెడ్డది గాబట్టి దాని ద్వారాగెళ్ళిపోతాయి. ఉన్న కాస్త మంచి గూడా మనిషిలో నుంచి ఆ ప్రోటీన్స్ ఎళ్ళిపోతాయి. ఇంకొకటండి అతి డేంజర్ ఏంటంటే షుగరు. షుగర్ రావడమే పెద్ద డేంజర్ పొజిషన్‌లో ఉన్నట్టు మనిషి. అది ఎందుకంటే షుగరు షుగరు పొగ తాగే వాళ్ళకంటే షుగరొచ్చిన వాళ్ళు ఇంకా డేంజర్ పొజిషన్‌లో ఉంటారు. వీళ్ళకి అది తిన్న దాన్ని ఆ షుగర్ లెవెల్స్ అది పైకి రానివ్వకుండా చంపేస్తుంటది. మనకు ఆ ప్రోటీన్‌ని తయారు జేయకుండా. చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్ అది. దాన్నెప్పుడైనా లెవెల్స్‌లో ఉంచుకుంటేనే మనలో ఉన్న ప్రోటీన్స్ అనేది మనకి ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తది. లేదు అంటే అది మన తినడం స్టార్ట్ జేస్తది. అంటే టైంకి తింటారు చూడండి. షుగర్ వాళ్ళు టైంకి తినాలి. లేకపోతే వాళ్ళకి ఆటోమేటిక్‌గా కళ్ళు మసక బారడం, కడుపులో మంట రావడం, చిరాకునేస్తూ అరుస్తా ఉంటారు. ఈ టైం అయింది తినొద్దా అనేసి. వాళ్ళకి అలా అంటే ఆళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటాయది. ఆ టైంలో మనకు వ్యర్థ పదార్థాలనేది మన బాడీలో నుంచి ఆటోమేటిక్‌గా ఫార్మ్ అయితానే ఉంటాయవి. ఫార్మ్ చేసే టైంలోనే ఇది పొట్టనేది ఖాళీగుండడం వల్ల ఇది నిండిపోతది. వేస్ట్ పదార్థం నిండిపోయి లేజినెస్, ఆ చిరాకునెస్ అది చెప్పడానికి వాళ్ళట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. అందుకనే షుగర్ వాళ్ళు చాలా డేంజర్ అనేసి అంటారు. ఇంకొకటండి, మనం చాలా వరకి ఎండలో తిరుగుతాం. సన్‌లైట్ నుంచి ఎంత కాపాడుకుంటే అన్ని కొలాజిన్‌లు మన బాడీలోంచి ఒక్కటి కూడా వేస్ట్‌గా పోదు. సన్‌లైట్ నుంచి మనం చాలా ఎండలో పోంగానే మీరు చూడండి చాలా వరకి నడుస్తున్నప్పుడు గాని ఒక కిలోమీటర్ నుంచి ఒక కిలోమీటర్ నడిచి నీడలో నించోండి ఆటోమేటిక్‌గా చెమటలనేవి బయటికొస్తూ ఫేస్ అనేది చేంజ్ అవుతా ఉంటది. అంటే ఆ ప్రోటీన్ తగ్గుకుంటూ వస్తూ ఆ మనిషిలో ఆ ఇన్ఫెక్షన్ అనేది బయటకొస్తానే ఉంటది. అంటే సన్‌లైట్‌లో తిరిగేటప్పుడు ఏదైనా ఒక మన ఎసెప్ క్రీమ్, 30 ఎసెప్ క్రీమ్ ఏదైనా ఉన్నా, లేదా సన్‌లైట్ క్రీమ్స్ ఉంటాయి గదా! అవి పెట్టుకొని తిరగాలి. పెట్టుకొని తిరిగినప్పుడు మనకు దాని ప్రభావం ఎక్కడికి పోదు. తిరిగిన క్రీములు ఏదైనా సరే మనం కొలాజన్ పోకుండా ప్రస్తుతం బాడీ నుండి పోకుండా ఉండాలంటే
ఖచ్చితంగా అలాంటివి మనం ఫేస్ కవర్ చేసుకొని బయట తిరగాలి. చాలా వరకు ఎందుకనంటే, ఇందులో మనకి ఏవే పదార్థాల్లో దొరుకుతాయంటే అండి, ఆహ్, మనం తినే ఆహార పదార్థాలు, ఆహార పదార్థాల్లో ఎందులో దొరుకుతాయంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంప చాలా మందికి తెలిసే ఉంటది. అందులో చాలా అండి. చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ మనకు దానివల్ల మనకు రక్త ప్రసరణ, రక్తం తయారయ్యే సెల్స్ అవన్నీ ఉంటాయి అందులో. ఏ విటమిన్ ఉంటది అందులో ఫస్ట్. ఇంకా రోజు వాడుకునే టమాటా. టమాటాలో గూడా లైకోపాయింట్స్ అని దాంట్లో మనకు కావాల్సినన్ని మినరల్స్, ఆ మినరల్స్ మన బాడీకి ఖచ్చితంగా అందిస్తుంది. టమాటా ఎట్లా అంటే చాలా వరకి మనం అంటే రోజుకి రోజు గాదు. రోజు తినేవాళ్ళు గూడా ఉంటారు. ఆ టమాటా నుంచి మనకు అన్ని విటమిన్స్ మనకుంటాయి. ఇంకొకటొచ్చి సిట్రిజన్స్ అంటే పండ్లు. సి విటమిన్స్ ఉన్న పండ్లని జెప్పాను గదండీ! ఆ సి విటమిన్స్ పండ్లు ఏవైనా సరే మనం రకరకాల పండ్లు తీసుకోవచ్చు. అంటే ఏవైతే పండ్లలో నుంచొచ్చాయి, పండ్లలో నుంచొస్తాయి. ఒక ఎట్లంటే మన పండు తిన్నాము అంటే, ఆ పండు మొత్తము తిని, దాంట్లో ఉన్నయి మొత్తం మనం దాన్ని ముక్కలు, ముక్కలు కట్ జేసి 4 భాగాలు జేస్తాం. కానీ అందులో అప్పటికి అవి మనకేమి ఉండవు, మిగలవు. మనకప్పటికి పండు ఓపెన్ జేయంగానే బాక్టీరియా అనేది మనకంటే ముందు తినకంటే ముందు బాక్టీరియా తయారైతది. అందుకని ఏదైనా ఒక పండు కడుక్కొని అమాంతం తినేసేయాల. ఆ పండు తిన్న దాంట్లో నుంచి మనకి ఎంతో కొంత కొద్దిగా అంటే ఒక పాయింట్, 2 పాయింట్స్ అట్లా వస్తుంటది. ఈ మనిషికి కావాల్సిందేంటంటే ప్రోటీన్స్ 30-35 ప్రోటీన్స్ ఉంటేనే ఆ రోజుకే అది కంప్లీట్ అవుతది మన బాడీకి, ఆ శరీరానికి. అట్లా ఇంకొకటండి మన వెల్లుల్లి. వెల్లుల్లి తెలుసు గదా! వెల్లుల్లిలో గూడా కాపర్ సల్ఫేట్. ఆ సల్ఫేట్ ఎట్లుంటదనంటే ఈవెన్ ఒక వెల్లుల్లితో మనం డైలీ గనక తింటే క్యాన్సర్ లక్షణాలు రాకుండా మనకు ఎక్కువ కాపర్ అనేది అందులో తయారవుతది. మన బాడీకి ఎంత గావాలో అంత ఆ వెల్లుల్లి ద్వారా వస్తది. వెల్లుల్లిలో అంత మంచి పోషక పదార్థాలుంటాయి. కొంతమంది అవి తినరు. వండిన దాంట్లో తీసి పక్కన పెడతా ఉంటారు. కానీ వెల్లుల్లిలో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకొకటొచ్చి ఆకుకూరగాయలు. ఆకుకూరగాయల్లో చాలా వరకు విటమిన్స్ ఎక్కువుంటాయండి. కళ్ళకు గాని, మనం ఇప్పుడు చెప్పినట్టు నెత్తి నుంచి గోరు వరకు అని అన్నాం గదా! ఆ కళ్ళ రెటీనా లోపలున్న దానికి ఆకుకూరలు చాలా బాగా పనిజేస్తాయి. ఆ ఆకుకూరలు తిన్నప్పుడు ఆ రెటీనా బాగున్నప్పుడు అందులో కొల్లాజెన్ చాలా ఇంపార్టెంట్‌గా తయారవుతది. అట్లా బాడీలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఆకుకూర నుంచి ఒక్కొక్క ప్రోటీన్స్ మనకు దాంట్లోనే సమృద్ధిగా దొరుకుతాయి. దొరకడం అంటే తినే పదార్థం అంత మంచిగుంటే ఆ ప్రోటీన్ అనేది ఖచ్చితంగొస్తది. తినడానికి. ఇంకొకటి పాలు. పాలు. గుడ్ల నుంచి గూడా అంతే. వైట్ వైట్ సొన చెప్పాను గదా! ఆ వైట్ సొన నుంచి గూడా అట్లే ఉంటది. చికెను. చికెను, చేపలు మనకు కావాల్సినవన్నీ అందులో దొరుకుతాయి. అంటే ఇందులో ఎన్ని అంటే ఎక్కువగా 22-29 వరకు మనకు అలాగే ఉంటది. ఆ ప్రోటీన్స్ అనేది చాలా బాగా ఉత్పత్తి తయారవుతుంటది. ఉత్పత్తి ఎట్లా తయారవుతది మనకి? ఆ ప్రోటీన్స్ అనేది మనలో తగ్గినప్పుడు ఇలాంటి ప్రభావం చూపిస్తది. ఎప్పుడైనా నీరసించిపోవడం, లేకపోతే మనిషి అలసట ఇదవ్వడం. ఇలాంటి ఫుడ్ మనం తినట్లేం గదా! ఇప్పుడున్న పొజిషన్‌లో మంచి కూరగాయలు దొరకట్లేవు. మంచి పండ్లు దొరకట్లేవు. మంచి పాలు దొరకట్లేవు. ఏవి చూడు గూడా కల్తీ. ఆ కల్తీ ఫుడ్‌ని తీసుకుంటున్నాం గాబట్టి మనకిలాంటి అనారోగ్య సమస్యలొస్తున్నాయి. మన అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అనంటే మనం తీసుకునే పదార్థాలు తక్కువగా తీసుకుంటున్నాం గాబట్టి మన వేస్టేజ్ మన గౌతమ్ బాలి సార్ ఇవన్నీ ఆలోచించి మనకు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొచ్చారు. అందులో కొలాజినే గాదు అనేక రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ మనం యూజ్ జేసుకోవాలి. బయట వాళ్ళకి ప్రమోట్ జేయాలి. అందులో మన కొలాజిన్ బయట క్రీములు దొరుకుతాయని చెప్పాను గదా! అదంతా మంచిది గాదండి. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా గూడా మన సప్లిమెంట్స్‌లో ఉన్న కొలాజిన్ బ్రహ్మాండంగా పనిజేస్తది. అదొక మాంసకృతులతోటి, పాల పదార్థాలతో తయారు చేశారు. జాయింట్స్ పెయిన్స్ గాని, మో ఎక్కడైనా మనకు గుజ్జు తగ్గుతుంది అనుకుంటే మోకాళ్ళ మధ్యలో ఒక ఒక లేయర్ లాగా కుషన్స్ అంటే ఒక సంచిలాగా ఆ పదార్థాన్ని పక్కకు పోనీయకుండా గమ్ముని ఎక్కువ తయారు చేస్తది. ఆ ప్రొడక్ట్ తీసుకొని నేను వాడుకుంటున్నాను.
అందుకే ఇంత గట్టిగా చెప్తున్నానండి. అదే కాదు దాంతో పాటు కొన్ని సప్లిమెంట్స్ నేను వాడుకుంటున్నాను. ఎందుకు ఈ సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయి అనంటే, దానికి నిదర్శనం మీ అందరికీ తెలుసు. నేను ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుకున్నానో, ఇలా ఎలాంటివి సిట్యుయేషన్ నుంచి ఫేస్ చేసి బయటపడ్డానో అది మీకు ప్రతి మీటింగ్‌లో చెప్తూనే ఉన్నాను. నేనంటూ నాకంటూ ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పరిచయం అయిందే నాకు ఈ పునర్జన్మ ఇవ్వడం కొరకు కావచ్చు. ఆహ్, థాంక్ యూ సో మచ్ నీరజ మేడం నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేసినందుకు. ఎందుకు అంటే దీంట్లో నేను నాకు జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో, నేను ఇందులోకి రాకుండా ఉంటే గనక నాకేం జరిగేదో తెలీదు. బయట నేను చేసే జాబ్‌లో ఈ పాటికి నాకొచ్చిన సిట్యుయేషన్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ డెత్ అయిపోయి ఉండేది. నేనింకా బ్రతికి ఉన్నాను అనంటే వేస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న సప్లిమెంట్ తినడం వల్లనే. ఆ సప్లిమెంట్స్ నేను వాడుకున్నాను. నేను సేఫ్ సైడ్‌గా ప్రాణాలతోటి బయటపడినాను. ఇప్పుడు మనకు ముగ్గురు డైరెక్టర్స్ అని చెప్పాను గదండీ! 3 జనరేషన్ ప్లాన్ ఎట్లా ప్లాన్ జేశారో, నేను ఆ ముగ్గురి మన డైరెక్టర్స్ మన గౌతమ్ బాలి సార్‌కి నా 3 తరాలంటే చెప్తున్నండి 3 తరాలని చెప్తున్నా. బ్రతికుంటే వాళ్ళు రుణపడి ఉంటారో ఉండరో గానీ, ఆ 3 తరాలకి నేను ఎప్పుడు గూడా జన్మతా రుణపడి ఉంటాను. అండ్ పాన్‌కోర్ టీమ్‌కి కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి బీబీ మేడంకి, వీఎంసీఎం పాండు సార్‌కి నేను జన్మతా రుణపడి ఉంటా. మై మెంటర్ బాల వెంకటేష్ సార్‌కి. ఎందుకు అంటే ఆహ్, సా నన్ను జాయిన్ చేపిచ్చిన మా నీరజ మేడం కంటే వెంకట్ సారు ప్రతి నిమిషం గూడా నాకు జరిగిన సిట్యుయేషన్‌లో ప్రతి నిమిషం గూడా నా పక్కనున్నారు. నాకేం జరుగుతుందనో ఆలోచనతోటో, ఆ భయంతోటే గాని నాకు గౌతమ్ బాలి సార్ తర్వాత నాకు దేవుడంతా ఆయనలో కనిపించిండు. ఎందుకంటే నన్ను కేర్ చేసిన వాళ్ళెవరు లేరు. నాకు జరిగిన ప్రతి ఒక్క నిమిషంలో నాతో పాటు ఇంతమంది జర్నీ చేస్తున్నా నాకట్లా జరగడం, నేను బ్రతికి బట్టగడడం ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పాండుకో టీమ్ ఉన్న వాళ్ళందరికీ నేనెప్పుడు గూడా రుణపడి ఉంటాను. థాంక్ యూ సో మచ్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మనీషా మేడం. మేడం ఎవరు థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. ఒక్కసారి ఒక 2 మెంబర్స్ మాత్రమే ఇస్తాను. ఫీడ్‌బ్యాక్.